'హరీష్ శంకర్' రీమేక్ చేస్తున్నాడంటే ఎంతలా మార్పులు, చేర్పులు చేసి ఉంటాడో చెప్పాల్సిన పని లేదు. ఓ రీమేక్ 'హరీష్ శంకర్' చేతిలో పడిందంటే దాని స్వరూపమే మారిపోతుంది. ఇక తనకెంతో ఇష్టమైన 'రవితేజ'తో 'హరీష్ శంకర్' రీమేక్ చేస్తున్నాడంటే ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటాడో చెప్పాల్సిన పని లేదు. 'అజయ్ దేవగన్‌కి, రవితేజకి ఎంత వ్యత్యాసం ఉంటుందో 'రైడ్‌కి, మిస్టర్ బచ్చన్‌కి అంత తేడా ఉంటుందని' చెప్పాడు 'హరీష్ శంకర్'. మరి ఈ మూవీ ఎలా ఉంది? ఫ్యాన్స్‌కి, ఆడియన్స్‌కి ఏ మేర ఎక్కుతుందో పూర్తి రివ్యూలో చూద్దాం పదండి ఫ్రెండ్స్. అంతకంటే ముందు ప్లీజ్ మన ఛానెల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ మూవీ స్టోరీ ఏంటంటే మిస్టర్ బచ్చన్ అలియాస్ రవితేజ నిజాయితీ గల ప్రభుత్వ అధికారి. ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్‌గా మిస్టర్ బచ్చన్ ఎన్నో రైడ్స్ చేసి ఎన్నో వందల కోట్ల నల్లధనాన్ని వెలికితీస్తాడు. అలాంటి మిస్టర్ బచ్చన్‌ను ఓ రైడు వల్ల విధుల నుంచి తొలగిస్తారు. ఆ తర్వాత మిస్టర్ బచ్చన్ తన సొంతూరుకు వెళ్లి ఆర్కెస్ట్రాను రన్ చేస్తుంటాడు. ఊర్లో జిక్కి అలియాస్ భాగ్యశ్రీని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. మరోవైపు ముత్యం జగ్గయ్య అలియాస్ జగపతి బాబు అరాచకాలు మితిమీరిపోతుంటాయి. తన మీదకు వచ్చే ప్రభుత్వ అధికారుల్ని, ఎదురు తిరిగిన వారిని హతమార్చుతుంటాడు. అలాంటి ముత్యం జగ్గయ్య మీదకు మిస్టర్ బచ్చన్ లాంటి వారిని ఐటీ రైడ్స్‌కు పంపిస్తారు. ముత్యం జగ్గయ్యను మిస్టర్ బచ్చన్ ఎలా ఎదుర్కొంటాడు? ముత్యం జగ్గయ్య ఇంట్లోని నల్లధనాన్ని మిస్టర్ బచ్చన్ పట్టుకుంటాడా? మిస్టర్ బచ్చన్‌ను ఎదుర్కొనేందుకు ముత్యం జగ్గయ్య ఏం చేస్తాడు? ఈ కథలో జిక్కి పాత్ర ఏంటి? అసలు చివరికి ఏం జరిగిందన్నది తెలియాలంటే తెరపై చూడాల్సిందే ఫ్రెండ్స్. 'మిస్టర్ బచ్చన్' చిత్రం అజయ్ దేవగన్ 'రైడ్' సినిమాకి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. 'హరీష్ శంకర్' ఓ రీమేక్‌ని ఎలా హ్యాండిల్ చేస్తాడో అందరికి తెలిసిందే. ఒరిజినల్ సినిమాలోని సారాన్ని మాత్రమే తీసుకొని తెలుగు ప్రేక్షకులకు ఏం కావాలో అది యాడ్ చేస్తుంటాడు. మాస్ మసాలా అంశాలను జొప్పించి హీరోయిన్ ట్రాక్‌ను మాస్ ఆడియన్స్‌కు నచ్చేలా డిజైన్ చేస్తాడు. ఓ 4 ఫైట్‌లు, 5 మంచి సాంగ్స్, ఓ 10 పంచ్ డైలాగ్స్ రాసుకుంటాడు. 'రైడ్' సినిమాను చూడకుండా ఉంటే 'మిస్టర్ బచ్చన్' చూసి ఉంటే ఓ మోస్తరుగా నచ్చేస్తుంది. ఒకవేళ 'రైడ్' చూసి ఉంటే 'మిస్టర్ బచ్చన్' పొరపాటున కూడా చూడకూడదేమో అనేలా ఉంటుంది. 'రైడ్' సీరియస్‌గా సాగితే 'మిస్టర్ బచ్చన్' సిల్లీగా సాగుతుంది. నవ్వించాలని 'హరీష్ శంకర్' చేసిన ప్రయత్నాలు నవ్వుల పాలైనట్టుగా కనిపిస్తుంది. 'అన్నపూర్ణ' ట్రాక్ క్రింజ్‌గా అనిపిస్తే 'సత్య' ట్రాక్ ఏమో మిరపకాయలోని 'సునీల్' ట్రాక్‌ను గుర్తు చేస్తుంది. ఇక హీరోయిన్ ట్రాక్‌ను అయితే కేవలం గ్లామరస్ కోసమే వాడుకున్నాడు. ఆమె డబ్బింగ్ కూడా అంతగా నచ్చకపోవచ్చు. భాగ్యశ్రీ అందాలను మాత్రం 'హరీష్ శంకర్' బాగా చూపించాడు. కుర్రాళ్ళకు భాగ్యశ్రీ ఇట్టే ఎక్కేసేలా ఉంది. తెరపై పాటల్ని అద్భుతంగా పిక్చరైజ్ చేయించుకున్నాడు. 'మిక్కీ జె మేయర్' బాదిన బాదుడికి తలపోటు వచ్చేలా ఉంటుంది. సింగిల్ స్క్రీన్స్‌లో పాటలకు ఆడియన్స్ ఊగిపోయేలానే ఉన్నాయి. ఒక ఫార్ములా మాదిరిగా లవ్ ట్రాక్, కామెడీ ట్రాక్, విలన్ ట్రాక్ అంటూ ఇలా లెక్కలేసుకొని మరీ సీన్‌లను డివైడ్ చేసి అతికించినట్టుగా అనిపిస్తుంది. అయితే ఏ ట్రాక్ కూడా అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. 'గబ్బర్ సింగ్'లో 'హరీష్ శంకర్' చేసిన మ్యాజిక్ ఇక్కడ కనిపించదు. ఇది ఔట్‌డేటెడ్ రీమేక్ స్క్రీన్ ప్లేగా అనిపిస్తుంది. ఇక ఇలాంటి చిత్రాలకు బీసీ సెంటర్‌లే కీలకం. లాజిక్‌లు ఎవరికి కావాలి? సిల్లీ సీన్‌లు ఉంటే ఏంటి? ఉన్నంత సేపు ఏదోలా ఎంటర్‌టైన్ చేశాడా? పాటలు, ఫైట్‌లు, పంచ్ డైలాగ్స్ ఉంటే సరిపోద్ది కదా! అని అనుకునే వాళ్ళకి 'మిస్టర్ బచ్చన్' బాగానే అనిపిస్తుంది. 'హరీష్ శంకర్' తన టెక్నికల్ టీమ్‌ను బాగా వాడుకున్నాడు. 'మిక్కీ జె మేయర్' ఆర్ఆర్ తమన్ స్థాయిలో ఇచ్చాడు. విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. కానీ అది ఏ పీరియాడిక్ అని, ఏ టైమ్ పీరియడ్ అని, ఆ కాస్ట్యూమ్స్ ఏంటి అని మాత్రం అడిగితే కష్టమే మరి. అన్నీ కల్పితమే అని ముందే చెప్పాడు కనుక ఇక అడగడానికి కూడా ఏమీ ఉండదు. కమర్షియల్ సినిమాలకు లెక్కలేంటి అని అడిగితే కూడా కష్టమే. అయితే 'హరీష్ శంకర్' కొన్ని చోట్ల మంచి మాటలు రాస్తే, ఇంకొన్ని చోట్ల దారుణమైన బూతులు వచ్చే పంచ్ డైలాగ్స్ రాసి వదిలేశాడు. ఆ తర్వాత డైలాగ్స్ ఏంటో ప్రేక్షకుడికే వదిలేశాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మాత్రం బాగానే ఖర్చు పెట్టిందని అర్థమవుతోంది. 'రవితేజ' లుక్స్, ఎనర్జీ బాగుంటుంది. భాగ్యశ్రీ అందాలు తెరపై కుర్రకారుని మెప్పిస్తాయి. 'తనికెళ్ళ భరణి', 'సచిన్ కేదేకర్' పాత్రలు పర్వాలేదనిపిస్తాయి. 'జగపతి బాబు' విలనిజం రొటీన్‌లా అనిపిస్తుంది. 'సత్య' కామెడీ కొన్ని చోట్ల నవ్విస్తోంది. 'చమ్మక్ చంద్ర', 'రోహిణి', 'అన్నపూర్ణ' పాత్రలు విసిగిస్తాయి. 'సిద్దు జొన్నలగడ్డ' స్పెషల్ ఎంట్రీ ఓకే అనిపిస్తుంది. కానీ లాజిక్ లెస్‌గా ఉంటుంది. ఆ మాడ్యులేషన్ కూడా మళ్ళీ డీజే టిల్లు టైప్‌లోనే ఉంటుంది. హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్, హీరోయిన్ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఓకే అనిపిస్తుంది. ఓవరాల్‌గా చెప్పాలంటే ఎండ్ కార్డ్ పడకముందే థియేటర్‌లో ప్రేక్షకులు బయటకు వచ్చేస్తున్నారంటే సినిమా ఎలా తీసి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. ఆరంభం, ముగింపు పక్కా తెలుగు సినిమాల రొటీన్‌గా ఉంటుంది. కాకపోతే 'రవితేజ' డై హార్డ్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. మరి అదర్ ఫ్యాన్స్ అయితే ఇంక చెప్పలేం. ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.75 ఔట్ ఆఫ్ 5. ఇది ఫ్రెండ్స్ 'మిస్టర్ బచ్చన్' మూవీ యొక్క రివ్యూ. ఈ రివ్యూ గనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆన్‌లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరో వీడియోతో మీ ముందు ఉంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్.